పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినా ఏ పూజలు, ఏ హోమాలు చేయడం వచ్చేది కాదు. తనకు నచ్చే ఏదో ఒక పనిని చేసుకుంటూ దానివల్ల వచ్చే సంపాదనతో జీవితం గడిపేస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది. ఇక తనకు సంతానం కలగబోతుందని, కాబట్టి ఇంకా ధనాన్ని ఎక్కువగా సంపాదించాలి అని అనుకొని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు. అలా తన పని ముగించుకొని తిరిగి వస్తుండగా అతనికి ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తాను కూడా ఇలాగా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఆ గురువు గారు వద్దకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు. ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది. అప్పుడు ఆ గురువు, నాయనా, నీకు మంత్రోపదేశం చేస్తాను, కానీ నీవు నేను చెప్పినట్టుగానే చెయ్యాలి, మాట తప్పకూడదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, చెప్పండి గురువుగారు, నేను మాట తప్పను, మీరు చెప్పినట్టుగానే వింటాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నీకు ఇంకా కొన్ని రోజుల్లో పుత్రుడు పుట్టబోతున్నాడు. అలా నీకు పుత్రుడు పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి అంటాడు. దానికి ముందుగా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినా గురువుగారు ఆజ్ఞ కాబట్టి ఏమీ అనలేక సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. తన భార్య ఉన్నతమైన మనసుతో తన పుత్రుడు దూరమవుతున్నాడని భావించినా గురువుగారి దగ్గర తన కొడుకు పెరుగుతాడని భావించి చాలా గొప్పవాడవుతాడని గురువుగారికి తన పుత్రుని ఇవ్వడానికి ఒప్పుకుంది. కాలం గడిచింది. ఒకరోజు ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత గురువుగారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబుని తీసుకొని ఇద్దరు గురువుగారి వద్దకు చేరుకొని తమ పుత్రుణ్ణి గురువుగారికి అప్పగించారు. అప్పుడు ఆ గురువు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తుండగానే ఆశ్రమం పక్కన ఒక గొయ్యి తీసి ఆ చిన్న బాలుని అందులో పాతిపెట్టేస్తాడు. అది చూసిన తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. ఏంటి గురువుగారు ఇలా చేశారు? మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుణ్ణి పాతిపెట్టారు అంటూ బోరున వేడ్చి, ఇక ఏం చేస్తాం, ఇక ఆ పుత్రుడు మనకు రాసిపెట్టి లేడు అనుకొని ఆశ్రమం నుండి బయలుదేరుతున్నారు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, మళ్ళీ నీకు కొన్ని రోజుల్లో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు, అప్పుడు భయపడకుండా నా వద్దకు తీసుకొచ్చి అప్పగించండి అని అంటారు. అలా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. పుత్రుడి గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడ్డారు. కాలం గడిచిపోయింది. గురువుగారు చెప్పిన విధంగానే ఆయన మళ్ళీ దర్భం కాల్చింది. ఒక రోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు. కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరూ కూడా భయపడుతున్నారు. అప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు, చూడు, గురువుగారు ఏది చేసినా ఊరికినే చెయ్యరు, అందులో ఏదో మర్మం ఉంటుంది. ఆయన మొదటి వ్యక్తిని పూడ్చిపెట్టారు, ఇప్పుడు అలా చెయ్యరు, నువ్వు ఏమీ భయపడకు అని అంటాడు. ఎలాగో తన భార్యకు నచ్చచెప్పి పుట్టిన పుత్రుని తీసుకొని గురువుగారి వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆ గురువుగారు వారి దగ్గర నుండి బిడ్డని తీసుకొని అతని తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుణ్ణి ఉంచి పూడ్చిపెట్టారు. ఈసారి తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది. కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ తెప్పిస్తాడో అని అనుకొని అతన్ని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడి నుండి బయలుదేరాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నీకు ఇంకో కొన్ని రోజులకే మరొక పుత్రుడు జన్మిస్తాడు, అతన్ని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటారు. ఇక తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు, ఆ గురువుగారు చెప్పినట్టుగానే మనకు కొన్ని రోజుల్లోనే పుత్రుడు జన్మిస్తాడు, కానీ ఈసారి మాత్రం ఆ పుత్రుణ్ణి మనం గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళొద్దు, అసలు మనకు పుత్రుడే జన్మించినట్టుగా గురువుగారికి తెలియకూడదు అని అనుకున్నారు. కాలం గడుస్తూ ఉంది. ఆమె మళ్ళీ గర్భం దాల్చింది. ఆ గురువుగారు చెప్పినట్టుగానే మళ్ళీ పుత్రుడే జన్మించాడు. తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఇట్టి పరిస్థితుల్లోనూ తమ పుత్రుణ్ణి గురువుగారికి ఇవ్వకూడదు అని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ గురువుగారు తన ఇంటికి వచ్చి, నాయనా,
ఇచ్చిన మాటను మర్చిపోయావా? బిడ్డ పుట్టిన వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అని అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు పాదాలకు నమస్కరించి, గురువుగారు నన్ను క్షమించండి, మేమిద్దరు పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖిస్తున్నాం. ఇక ఈ పుత్రుణ్ణి కూడా మీరు మా నుండి దూరం చేస్తారేమో అని భయంతో మీకు చెప్పలేదు అని అంటారు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నేను ఏది చేసినా మీకు మంచి జరగాలనే చేస్తాను. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరిద్దరూ ఆ బాబుని తీసుకొని నా వెంటే రండి. నేను ఎందుకు అలా చేశానో మీకు తెలుస్తుంది అని అంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే తమ పుత్రుణ్ణి తీసుకొని గురువుగారి వెంట బయలుదేరారు. ఆ గురువుగారు నేరుగా ఆ ఇద్దరిని ఇంతకుముందు వారి పుత్రులను పాతిపెట్టిన ఉంచిన ప్రదేశానికి తీసుకువెళ్లారు. వారికి మళ్ళీ భయం మొదలయ్యింది. మళ్ళీ గురువుగారు ఈ పుత్రుని కూడా గొయ్యిలో పాతిపెట్టేస్తారేమో అని భయపడుతున్నారు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, భయపడకు అని చెప్పి ఆ పుత్రుణ్ణి తీసుకొని ఇద్దరూ పాతిపెట్టిన గోతుల మధ్యలో ఒక తెల్లని బట్ట పరిచి అందులో ఆ పుత్రుణ్ణి పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో, నాయనా, కొద్దిసేపటి నిశ్శబ్దంగా ఉండండి, మీకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి అని చెప్పారు. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు. అప్పుడు వారికి మొదటి పుత్రుని గోతిలో నుంచి రెండవసారి పూడ్చిన పుత్రునితో ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఇలా అంటున్నాడు, ఒరే, ఎందుకురా నువ్వు వీడికి పుత్రునిగా జన్మించావు అని అడుగుతారు. అప్పుడు రెండవ పుత్రుడు, వీడు పూర్వజన్మలో నా స్నేహితుడు, నా వెంటే ఉండి నన్నే మోసం చేసి నా ధనాన్నంతా కాచేశాడు, అందువల్ల నేను ఒక పిచ్చివాణిలా మారి మరణించాను అని చెప్తాడు. వీడి మీద కోపంతోనే ఈ జన్మలో వీడికే పుత్రునిగా జన్మించి వీడిని అష్టకష్టాలు పెట్టి వీడిని కూడా ఒక పిచ్చివాడిలాగా మారిద్దామని అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గురువుగారు వచ్చి ఆ పాపకర్మల నుండి వీడిని విముక్తిని చేశాడు. అలా వీడు తప్పించుకున్నాడు. మరి నువ్వెందుకు వీడికి మొదటి పుత్రునిగా జన్మించావు అని అడుగుతారు. అప్పుడు మొదటివాడు, వీడు నన్ను పూర్వజన్మలో మోసం చేసి నన్ను నానా హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబాల నుండి దూరం చేశాడు. ఆ పగతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీరిద్దరిని విడదీద్దాం అనుకున్నాను. కానీ మధ్యలో ఈ గురువుగారు వచ్చి మన ఇద్దరిని తాను తీసుకొని వీరు అనుభవించవలసిన పాపకర్మల ఫలితాలను తప్పించాడు. అలాగే మనల్ని కూడా పాపకర్మలు చేయనివ్వకుండా ఆపేశాడు. దీనివల్ల మనకు తరువాతి జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు. అప్పుడు మొదటివారు రెండోవాడు ఇద్దరూ కలిసి మూడో వాడిని ఇలా అడుగుతున్నారు. ఇద్దరూ కలిసి మూడవ వాడిని ఇలా అడుగుతున్నారు, ఒరే, నువ్వెందుకురా పుట్టావు వీళ్ళ కడుపున అని అడుగుతారు. అప్పుడు ఆ మూడో బిడ్డ, పూర్వజన్మలో నన్ను నా బిడ్డలు బంధువులు అందరూ నన్ను వదిలేశారు. అలా వదిలివేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీసి నన్ను చివరి వరకు ఆనందంగా చూసుకున్నారు. అందువల్ల ఈ జన్మలో వీళ్ళకి పుత్రునిగా జన్మించి వీళ్ళని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అనుకొని వీరికే పుత్రునిగా జన్మించాను. వీరు వాళ్ళని పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు. కానీ నేను వారిని సుఖపెడదామని పుట్టాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అంటూ ఆ మూడవ బిడ్డ సమాధానం చెప్పాడు. ఇదంతా వింటున్న తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారు పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. ఆ తర్వాత గురువుగారు, నాయనా, మన పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల మనం ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాప పుణ్యాలను అనుభవించేలా చేస్తారు. అందువల్లే కొందరు తమ సంతానం వల్ల అష్ట కష్టాలు పడి అనుభవిస్తారు. మరికొంతమంది వాళ్ళకి కలిగే సంతానం వల్ల చివరి వరకు చాలా సుఖాలను అనుభవిస్తారు అని చెప్పాడు ఆ గురువుగారు. ఆ తర్వాత ఆ పుత్రుణ్ణి తీసుకొని వారిద్దరూ అక్కడి నుండి ఆనందంగా వెళ్ళిపోయారు. చూశారు కదా, మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసిన పాప పుణ్యాల కర్మల వల్ల మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకు సంతానంగా జన్మించి పుణ్యకర్మాలు సుఖాలను, పాపకర్మాలు అయితే దుఃఖాలను, ఆ సంతానం వల్ల చాలా దుఃఖాలను కలిగి ఉంటుంది. చూశారు కదా, మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.